అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియాస్ నెస్ట్. సో ఈరోజు నేను సంకల్పం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్యలో నేను పూజలు స్టార్ట్ చేశాను. మీరు చూస్తున్నారు, వైభవ లక్ష్మి పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఎవ్రీ వీక్ నాకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు సంకల్పం ఏంటి? ఇట్ స్టార్ట్స్ విత్ సంకల్పం. ఏ పూజలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అమ్మ వాళ్ళు చేసే పూజలు అన్నిట్లో ముందు సంకల్పం చెప్పుకుంటారు. సో వెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ ఇట్, అసలు సంకల్పం అంటే ఇట్ ఈస్ జస్ట్ దట్ అన్ ఓత్ ఆర్ ద డిటర్మినేషన్. అంటే పూజ కాకుండా కూడా ఆలోచిస్తే ఏ మంచి పనికైనా సరే స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. కాబట్టి అది మనం కూర్చుని ఈ పని నిర్విఘ్నంగా అవ్వాలి, నేను ఇందుకోసం చేస్తున్నాను ఆర్ వాట్ ఎవర్, రైట్? ఇట్ ఈస్ ద డిటర్మినేషన్ దట్ యు షో టువర్డ్స్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ టాస్క్ అని నాకు అర్థమైంది. బేసిక్గా అమ్మకి అత్తయ్యకి చాలా థ్యాంక్స్, నా క్వశ్చన్స్ అన్నీ ఓపిక్గా ఆన్సర్ చేశారు. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ నాకు గూగుల్లో కూడా దొరికింది. సో దిస్ ఈస్ మై వర్జన్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో బిఫోర్ గెటింగ్ డీప్ ఇన్ టు సంకల్పం, నేను ఒకసారి అది చదువుతాను. మమో పాత్ర సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణే ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్విత మన్వంతరే కలియుగ ప్రథమ పాదే క్రౌంచద్వీపే రమణకవర్షే ఐంద్రకండే మేరో పశ్చిమ దిగ్భాగే రమ్యక పశ్చిమదేశే ఉత్తర అమెరికాయాం దేశే సప్త సముద్రాంతర మధ్యదేశే राकी मैकिन्ले पर्वतयोर्मध्ये मिसिसिपि मिसोरी इत्यादि नदी परिवाह प्रान्ते शोभनगृहे अस्मिन् वर्धमानस्य व्यावहारिकचान्द्रमानेन प्लवनाम संवत्सरम् उत्तरायणे ग्रीष्मऋतु ज्येष्ठमासे कृष्णपक्षे दशमीतिथौ आदिवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीमान् काश्यपसगोत्रस्य कृष्णचैतन्यनामधेयस्य धर्मपत्नी समेतस्य काश्यपसगोत्रवती लक्ष्मीसुप्रिया नाम ध्येयवती मम सकुटुम्बस्य क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य विद्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विध पुरुषार्थफलसिद्ध्यर्थं चिंतित मनोरथ सिद्ध्यर्थं सर्वकामना साफल्य सिद्ध्यर्थं श्री ललिता परमेश्वरी मुद्दिश्य श्री सूक्त विधानेन ధ్యానవాహనాది షోడశోపచార పూజ్యాం కరిష్యే. సో ఇది సంకల్పానికి చదువుతున్నాను నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. పూజలో ముందు ఇది స్టార్ట్ చేసిన. సో అసలు ఏంటి అని నేను వెన్ ఐ డిగ్ డీప్, రైట్, నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి ఆ పని యొక్క డిటర్మినేషన్, నువ్వు కమిట్మెంట్ని చెప్పుకుంటూ ఎట్ ది సేమ్ టైం మనం ఉండే ప్లేస్ అండ్ మన లొకేషన్ అంతా కూడా భగవంతుడికి మనం చెప్తున్నాం అనమాట. సో ఇన్ దిస్ ఫార్మ్, లైక్ ఇన్ దిస్ హైరార్కీ, వీఆర్ లెటింగ్ గాడ్ నో ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అస్ హూ ఆర్ డూయింగ్ దిస్ పూజ. సో ఫస్ట్ లైన్ చూస్తే, మమోపాత్ర సమస్త దురితక్షయ ద్వారా, అంటే నా కష్టాలన్నీ, నా ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తొలగించడానికి మనం ఇలా విష్ణువుని ప్రార్థిస్తూ ఏమంటున్నామంటే, ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే. సో ఇప్పుడు బ్రహ్మ పుట్టిన తర్వాత, లైక్ వాట్ ఎవర్ హిస్ టెన్యూర్ ఆఫ్ 100 yearsలో 50 years ఆల్రెడీ అయిపోయింది. మనం ద్వితీయ పరార్థేలో ఉన్నామన్నమాట, అంటే 51st yearలో ఉన్నాము. అండ్ వెరీ సర్ప్రైజింగ్లీ మన ఈ కాస్మాస్ కానీ ఈ క్యాలిక్యులేషన్స్ ఎంత బాగున్నాయంటే, లైక్ 1 day ఆఫ్ బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు 4.32 billion హ్యూమన్ ఇయర్స్ అనమాట. సో ఆయన ఒక్క రోజులో మనం అంటే మై పాయింట్ వాస్, నేను హౌ ఫ్రీక్వెంట్లీ డూ ఐ హ్యావ్ టు చేంజ్ మై సంకల్పం, రైట్? మనము ఇంత పర్ఫెక్ట్గా ఈ టైం జోన్లో ఇక్కడ ఇలాగా ఉన్నాను నేను అని మెన్షన్ చేసేటప్పుడు, the first question that comes to my mind is how frequently I have to change this kada. So the moment I noticed 1 day of Brahma is equal to 4.32 billion human years, I was like, okay, so manadaithe అయిపోతుంది. సో that it is this entire calculations, and it is so vast. అయితే 51st year ఆఫ్ బ్రహ్మాస్ డే 1లో మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. సో ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే, అలాగా ఆ ఫస్ట్ డే ఆఫ్ 51st yearలో కల్ప అంటే ఆయన ఆ రోజు వరాహ అవతారం తీసుకున్నారనమాట.
And then in this again Vaivasvita Manvantare, on the first day of his 51st year, which is Kalpa, we are now on the Manvantara, which is the seventh one. So ఆల్మోస్ట్ లైక్ 6 మన్వంతరాస్ ఆల్రెడీ అయిపోయాయి. సో ఇఫ్ యు ఆర్ క్యూరియస్ రైట్, వన్ మన్వంతర ఈజ్ ఈక్వల్ టు ఇన్ హ్యూమన్ ఇయర్స్ అనమాట. సో వైవస్విత మన్వంతరే కలియుగ ప్రథమ పాదే. సో ఇన్ ది సెవెంత్ మన్వంతర అగైన్, లైక్ ద గ్రాన్యులర్ యూ గో ద మోర్ డీటెయిల్స్ యూ గెట్ ఇట్. సో ఇందులో సెవెంత్ మన్వంతరలో వీ హ్యావ్ పాస్డ్ 27 యుగాస్. సో మనం ఇప్పుడు 28th యుగం విచ్ ఈస్ కలియుగంలో ఉన్నాము, ప్రథమ పాదంలో ఉన్నామన్నమాట. అండ్ దెన్ నౌ కమ్స్ టు జియోగ్రఫీస్ ఆఫ్ ఫ్రమ్ వేర్ యు ఆర్ పర్ఫార్మింగ్ దిస్ పూజ. నేను న్యూజెర్సీలో ఉంటాను కాబట్టి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగింది. క్రౌంచ ద్వీపే రమణక వర్షే ఐంద్రఖండే మేరో పశ్చిమ దిక్పాగే. అంటే మనకి హైదరాబాద్వి కానీ లైక్ ఆంధ్ర, తెలంగాణ అక్కడ ఉన్న క్లోజెస్ట్ రివర్స్, ఆ ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్లో దొరుకుతుంది. సో ఎనీథింగ్ లైక్ మీ లొకేషన్ స్పెసిఫై చేసి సంకల్పం అంటే కనుక ఇట్ గెట్స్ యూ ఆల్ దీస్ డీటెయిల్స్ అనమాట. సో ఉత్తర అమెరికాయాం దేశే సప్త సముద్రాంతర మధ్య, అండ్ నా చుట్టుపక్కల లైక్ హౌ మౌంటైన్స్, ఐ ఆమ్ సరౌండెడ్ బై దీస్ 2 మౌంటైన్స్. అండ్ దెన్ ఈ 2 నదీ తీరాల నదీ పారివాహ ప్రాంతే, అంటే ఇవి ఫ్లో అయ్యే ఈ లొకేషన్లో శోభన గృహే అంటే రెంటెడ్ హౌస్, స్వగృహే అంటే ఓన్ హౌస్. సో అట్లాగా మనం చెప్పుకుని దెన్ వీ కమ్ టు అవర్ టైమ్ స్పెసిఫికేషన్స్, అంటే ఈరోజు ఈ టైంలో అని చెప్పడానికి ఆస్మిన్ వర్తమానస్య వ్యావహారిక చాంద్రమన యాజ్ పర్ ద ప్రెజెంట్ క్యాలెండర్ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణే. అండ్ దెన్ ఒక్కొక్క సంవత్సరంలో 2 ఉంటాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం అనమాట. సో యు ఆర్ జస్ట్ గోయింగ్ డీప్ ఇన్ టు దిస్ ఇయర్. అండ్ దెన్ ఈ హైరార్కీ ఎప్పుడు లైక్ హైయెస్ట్ టు లోవెస్ట్, ద మోస్ట్ గ్రాన్యులర్ ఈజ్ ద లాస్ట్ వన్. సో సంవత్సరం ఉత్తరాయణంలో మళ్ళీ ఋతువు, ఏ ఋతువు? గ్రీష్మ ఋతువు. దెన్ కమ్స్ టు మాసం, జ్యేష్ఠమాసే కృష్ణపక్షే. ఈచ్ మాసం 1 month ఈజ్ అగైన్ 2 పక్షం, కృష్ణపక్షం, శుక్లపక్షం. సో కృష్ణపక్షం దట్ ఈస్ ద పౌర్ణమి, అండ్ శుక్లపక్షం అంటే అమావాస్య, అంటే 15 days అనమాట. సో ఈ తిథి ఆ పక్షంలో ఉండే ఈ దశమి తిథి, అండ్ ద డే ఈజ్ ఆదివారం. శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవం గుణ విశేషణ విశిష్టానం శుభతిథౌ. సో ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ స్టిల్ గో, లైక్ ఏంటి యోగి ఏంటి, కరణం ఏంటి, కరణే, like you get all those details, but I think they generalized these 2 lines here. And then శ్రీమాన్ కాశ్యపస గోత్రసే అంటే ఎవరు చేస్తున్నారు? సో కృష్ణ చైతన్య భార్య లక్ష్మీ సుప్రియ అనే నేను చేస్తున్నాను. దేనికోసం? క్షేమ, స్థైర్య, విజయ, అభయ ఇవన్నీ ప్రసాదించమని దేవుడికి దండం పెట్టుకుంటూ ఎలాగ చేస్తున్నాను, ఏ పద్ధతిలో చేస్తున్నాను? షోడశ ఉపచార పూజాం కరిష్యే అంటే షోడశ ఉపచారాలు అనేవి 16 types ఉన్నాయన్నమాట. అంటే దట్స్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మై పూజ అని ఐఎమ్ లెట్టింగ్ మై గాడ్ నో. ఓకే, ఇట్ సో వెన్ ఐ రెడ్ అబౌట్ ఇట్ రైట్, అసలు దేవుడికి మనం ఎందుకు చెప్పాలి, దేవుడికి తెలీదా అంటే ఇట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు షో టువర్డ్స్ ద గాడ్. అదే అనమాట. ద మోర్ ఐ రెడ్ అబౌట్ ఇట్, దిస్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. అంటే దేవుడికి తెలుస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్ రైట్, ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ రాస్తే వీ విల్ స్పెసిఫై హూ వీఆర్, వేర్ వీఆర్ ఫ్రమ్, రైట్? సో దీస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. సిమిలర్లీ పూజ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఫలానా ఇంట్లో నుంచి, ఈ ప్లేస్లో నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాను అని చెప్పి ఈ సంకల్పం చెప్పి ఇదంతా ఈవెన్ ఇన్ ద సంకల్పం రైట్. అండ్ మీకు ఇది కావాలి, లైక్ ఇఫ్ యు ఆర్ లిటరలీ డూయింగ్ ఇట్ ఫర్ 1 single cause అది కూడా మెన్షన్ చేస్తారు. బట్ ఇన్ జనరల్ మీరు పూజ చేస్తున్నారు అంటే యూ కెన్ బీ యాజ్ జెనరిక్ యాజ్ పాసిబుల్ అండ్ ఇలాగా చదువుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. లాస్ట్ 2 days నుంచి ఐ వాస్ గోయింగ్ ఆన్ విత్ మై రీసెర్చ్ అండ్ గెటింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్. సో మీలో ఎవరైనా ఇఫ్ యూ వాంట్ టు నో వై ఈజ్ దిస్ సంకల్పం, వాట్ ఈస్ దిస్ డన్ ఫర్, దెర్ ఆర్ సో మెనీ డాక్యుమెంట్స్ అవుట్ దేర్ ఇన్ గూగుల్. సో మీరు వెళ్ళి చూసుకోండి.
నాకు తెలిసింది నేను కూడా షేర్ చేశాను. ఐ హోప్ యుల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ అ గుడ్ డే. బాయ్.